రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. నా పేరు కోటా శివయ్య, మెలీనా సీడ్స్ ఎంప్లాయీని, దాచేపల్లి ఏరియా అండి. నేను ప్రస్తుతం తిమ్మాపురం గ్రామం, అనుముల మండలం, నల్గొండ జిల్లాలో ఉన్న రైతు గారి దగ్గర ఉన్నా అండి. నమస్తే అండి. ఏం పేరండి? యాదగిరెడ్డి, పల్లెర్ల యాదగిరి రెడ్డి. ఏ వెరైటీ వేసారండి మీరు? 116 మెలీనా సీడ్స్ వారి జమునా 116. విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు? పెదవోర శ్రీ సాయి తేజ ట్రేడర్స్ దగ్గర తీసుకున్నారు. మీరే విత్తనం నాటిచ్చారా? మీరే పెంచుకున్నారా? మీరే పెంచుకున్నారు. ఎన్ని రోజులకి వేసారు మొక్క? 45 నుంచి 50 రోజులకు. 45 నుంచి మీరే సొంతంగా విత్తనాలు తీసుకున్నారు, మీరే పెంచుకున్నారు. 45 నుంచి 50 రోజులు. విత్తనం అనేది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, మొలక శాతం ఎలా వచ్చింది? 100 విత్తనాల్లో 90% వచ్చింది. ఇది మొత్తం ఎన్ని ఎకరాలండి పొలం? 3 ఎకరాలు. 3 ఎకరాల మన వెరైటీ మెలీనా సీడ్స్ వారి జమునా 116 ఎంత వేసారు? సగం వేసారు. అంటే ఎకరన్నర వేసారు. ఎకరన్నర ఇంకొక వెరైటీ వేసారు. ఎన్నో తారీఖు వేసారు మొక్క నాటింది? ఆగస్టు 14వ తారీఖు నాటారు. ఎలా ఉందండి కాపు? బాగుంది. చిక్కడ కాపు చక్కదనం బాగా. మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఈ సంవత్సరం కొంచెం బొబ్బర వైరస్, ఈ బొబ్బర అనేది ఎక్కడైనా ఉంది అంటారు. మన తోటకి బొబ్బర అయితే చూద్దామన్నా లేదు. చుట్టుపక్కల రైతులు కానీ వచ్చి చూస్తున్నారా? ఏమన్నా చూస్తారు. ఊళ్ళో వచ్చిన వాళ్ళు మొత్తం చూసిపోతారు. ఊళ్ళో వాళ్ళు వచ్చి చూస్తున్నారు. 10-15 మంది చూసిపోతారు. అంటే అడుగుతున్నారు ఏ వెరైటీ ఏంది ఏది. ఇప్పుడైతే ఎంత కాసింది అంటున్నారు చూసిన రైతులు? 30 దాటింది అంటారు. ఇప్పుడు ఓన్లీ కాపు అయితే మాత్రం 30 క్వింటాలు. మనకి ఈ రోజు వచ్చేసరికి డిసెంబర్ 4, 2024 అండి. అంటే మనకి సుమారుగా ఈ పంటకాలం వ్యవధి వచ్చేసరికి ఆగస్టు 15 అంటే ఆగస్టు 15, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మొత్తం మనకు 110-120 రోజులు అవుతుంది దగ్గర. ఏదైనా ఈ 100 రోజులకే మనకి 30 క్వింటాలు కాసింది అంటారు. యావరేజ్గా ఇప్పుడు మనం ఫీల్డ్లోనే ఉన్నామండి. చూసుకున్నా కానీ 25 నుంచి 30 క్వింటాలు అయితే మాత్రం ఖచ్చితంగా కాసి ఉంది. ఇంకా మనకి చాలా టైం ఉంది. మీరు ఎక్కడైనా పొలం మొత్తం చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మెలీనా సీడ్స్ వారి జమునా 116 వెరైటీ అండి. ఎక్కడ బొబ్బర కానీ ఎటువంటి తెగుళ్ళు కానీ ఏమీ లేవు ప్రస్తుతానికైతే మాత్రం. కాపు కూడా చిక్కదనం బాగుందండి. ఇప్పటికి 25 నుంచి 30 క్వింటాలు అయితే మాత్రం కాసిందండి. మంచి రంగు, పండుగాయ కూడా మంచి రంగు ఉందండి. సైజ్ చూడండి. మీకు ఇంకొకటి మనకి వేరు కూడా చూడండి. మీకు కింద నుంచి ఆనకొమ్మలు అనేది కింద నుంచే వస్తాయండి. కింద నుంచి ఇది మెయిన్. ఇక్కడ నుంచి ఆనకొమ్మ ఇటు వచ్చింది, ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచ్. ఆ చెట్టు అనే కాదు, ఏ చెట్టు అయినా కింద నుంచి కూడా మనకి ఆనకొమ్మలు అనేది ఖచ్చితంగా వస్తాయి. చూడండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న కాలానికి కూడా తాళు శాతం అనేది లేదండి. రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. మనకి కాటాకు వస్తుంది అనుకుంటారా? గింజ కూడా చూడండి మీరు. గింజ బాగుంటుంది. గింజ శాతం ఎక్కువ ఉంటుంది. కాటా కూడా బాగా వచ్చేటట్టు మీరు ఒకవేళ చూసుకున్నా కానీ మినిమం 90 నుంచి 110-120 గింజలు ఉంటాయి. కాటాకు కూడా బాగా వస్తుంది. మార్కెట్లో కూడా మనకి అత్యధిక రేటు. అంటే మన ఏరియాలో ఇటు చూసుకుంటే జెండా పాట అంటారు. జెండా పాట పడిద్ది ఖచ్చితంగా. మందు కట్టలు ఎన్ని పెట్టారు? 20 కట్టలు పెట్టినారు. ఈ 3 ఎకరాల మీద 20 కట్టలు పెట్టారు. అంటే మనకి ఎకరన్నరకు వచ్చేసరికి 10 కట్టలు పెట్టారు. అంటే అచ్చు ఎంత పెట్టారండి మీరు? 36 ఇంచులు పెట్టారు. అచ్చు ఇది సరిపోద్దా లేదంటే ఇంకొంచెం ఏదైనా ఇంకొక 4 ఇంచులు పెంచితేనే బాగా అనిపిస్తుంది? మీకు బాగా అనిపిస్తుంది. పెంచాలని ఉంది. ఈ సంవత్సరం ఎకరన్నర వేసారు. ముందుకు ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు? ఈ 3 ఎకరాలు మొత్తం ఇదే పెడదాం అనుకున్నారు. జమున ఇదే పెడదాం అన్నారు. వేరే వెరైటీకి మన వెరైటీకి ఏమైనా తేడా ఉంది? అంటే కాపు విషయంలో అదేమో పలసగా వస్తుంది, ఇదేమో చిక్కటి కాపు వస్తుంది. ఇప్పటికి 25 నుంచి 30 క్వింటాలు ఇప్పటికి కాసి ఉందండి. ఇంకా మనకి టైం ఇంకా చాలా టైం ఉంది. ఇంకా 1.5-2 నెలలు ఉంది. జనవరి ఆఖరి దాకా కూడా కాసే టైమే కాబట్టి మనకి ఏదైనా మీకు జనవరి ఆఖరి దాకా కూడా ఉంటే ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? 35 రావచ్చు అనుకుంటున్నా. ఎకరం 35 నుంచి 40 క్వింటాలు రావచ్చు. మనకి ఈ వెరైటీలో మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తే అంటే పెట్టుబడి తక్కువ అంటారా? చాలా తక్కువ. ఈ ముడత అనేది చాలా తక్కువ ఉంది. రోగాలు కానీ బొబ్బర్ని కానీ వీటిని బాగా తట్టుకో పర్వాలేదు. అంటే ఒక ఒక సన్నకారు రైతు కూడా వేసుకోవచ్చు. మీరు ఎన్ని రోజులకు మందులు కొట్టారండి? వారానికి ఒకసారి అయితే కొడుతున్నారు. అంటే అదేలే, వెరైటీ బాగుంది, చేను బాగుంది కాబట్టి వారానికి ఒకసారి కొట్టుకోవచ్చు. అదే బాగోకపోతే మనం దగ్గర కొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వారం లోపల ఎప్పుడు కొట్టలే ఇంతవరకు అయితే లేదు. వారం లోపల ఎప్పుడు కొట్టలే. ఇప్పటికి ఈ రోజు కూడా కరెక్ట్ వారం సాయంత్రం కొడదామని అనుకుంటున్నా. రేపు అదే వారానికి ఒక రోజు మీరు మందులు
అయితే కొంచెం మీరు కూడా న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా కొంచెం వాడండి. ఎప్పుడు దోమకి నల్లికి అనే కాకుండా న్యూట్రియన్స్ కూడా వాడితే ఏంటంటే మనకి కాయ సైజు కానీ బరువు కానీ కాయ బరువు కానీ బాగా వస్తుంది, తూకానికి బాగా వస్తుంది. ఈ చుట్టుప్రక్కల గ్రామాల వారు రైతులు ఎవరైనా సరే నల్గొండ సరౌండింగ్స్, ఈ నల్గొండ జిల్లా కాబట్టి ఈ ఫీల్డ్కి వచ్చి చూడండి. పల్లెర్ల యాదగిరి రెడ్డి గారి పొలం అనేది మీరు చూడండి. సార్ మీరు ఇప్పుడు రైతులు వచ్చినా కానీ మీరు చూపించడానికి ఇబ్బంది ఏం లేదుగా? చూపియండి. మీ ఫోన్ నెంబర్ కూడా మేము యూట్యూబ్లో పెడతాం. రైతులు ఎవరైనా చేసినా కానీ ఉన్నది ఉన్నట్టే మనకి చెప్పండి. మనం ఏదో మసిబూసి మారేడుకాయ ఏదో ఫేక్ వీడియో చేయాల్సిన అవసరం లేదండి. రైతు నెంబర్ ఉంది. మీరు ఇక్కడ దగ్గర ఉన్న గ్రామాల వారు ఎవరైనా సరే వచ్చి ఫీల్డ్ లైవ్గా వచ్చి చూడండి. చూసి మనం వీడియో చేయటానికి కూడా ఏదో మన పబ్లిసిటీ కోసం కాదండి, తెలియని రైతులు కూడా తెలుసుకొని మన వెరైటీ ఇలా ఉంటుంది, తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం అనేది వస్తుందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బొబ్బర ఇవన్నీ ఉన్నాయి బాగా. అందుకని రైతు అనేవాళ్ళు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం వచ్చే రకంగా ఉంటుంది కాబట్టి మనం ఈ వీడియో చేయడానికి ఆస్కారం ఉందండి. మనం ఏదో ఒక ఫోటో పెట్టి 2 ఫోటోలు పెట్టి ఒక వీడియో ఫేక్ వీడియో చేయాల్సిన అవసరం మా మెలీనా సీడ్స్ తరపున ఎప్పటికీ ఉండదండి. మేము రైతు పేరు, ఊరు, జిల్లా, ఫోన్ నెంబరు అన్నీ ఇస్తాం. లైవ్గా వచ్చినా కానీ ఇదే రిజల్ట్ ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్.